మరి వీళ్ళందరితోటి దాదాపుగా నేను పనిచేయడం జరిగింది. గౌరీశంకర్ గారు, సూర్యనారాయణ గారు, నరేంద్ర గారు, నాగభూషణం గారు, నరసింహరావు గారు, శివరామరెడ్డి గారు, నరసప్ప గారు, తిప్పన్న గారు, ముస్తఫా కమల్ బాషా గారు, మరి ఇంకొకరిద్దరు తీసుకోవడం జరిగింది వీళ్ళలో. తర్వాత మరి పద్మలత మేడం గారు, సుందరం మేడం గారు, సుజాత మేడం గారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గురువులందరినీ ఆహ్వానించడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారికి మీ అందరి తరఫున, నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాదాపు అందరం కూడా చెప్పుకోవాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఎంతో దూరం నుండి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి సెలవు రోజైనా కూడా మరి ఈ కార్యక్రమాలకు వచ్చేసిన మరి ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 25 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి అలా చూస్తే ఊహించలేము. ఎన్ని పరిస్థితులు మార్పు వచ్చాయంటే గురువు, ఉపాధ్యాయుడు, టీచర్, సార్ ఇలాగ ఎన్నో మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇలాగ కిషోర్ కూడా అంటున్నారు, ఇంతసేపుకి ఇంత జీతం అనే ఒక వ్యవస్థ వచ్చేస్తుంది. విలువలకు విలువ లేని టైంలో ఉన్నాం మనం ఇప్పుడు. మరి ఆ టైంలో ఉన్న మహానుభావులు వీళ్ళు. నిజంగా చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి పూర్తిగా మనల్ని కబలించే ఒక సమయం ఆసనం అయిపోయింది. ఆ సంస్కృతి ఎలాంటిదంటే తల్లి సత్యము, తండ్రి నమ్మకము అనేటువంటి సంస్కృతి వాళ్ళది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు ఇద్దరు నమ్మకమే అనే రోజులు వచ్చేసరికి మీకు అర్థమైందో లేదో నేను చెప్పేది. తల్లిదండ్రులు ఇద్దరు నమ్మకమే అనే రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి పాశ్చాత్య దేశాల్లో. ఆ సంస్కృతి మన దేశంలో ఎంటర్ అయిపోతుంది దాదాపుగా. మన దేశం గొప్పతనం ఏంటంటే తల్లి నిజం, తండ్రి నిజం, తల్లి ట్రూతే, తండ్రి కూడా ట్రూతే అనేటువంటి గొప్ప సంస్కృతి నుంచి ఉద్భవించింది మన సంస్కృతి. అలాంటి సంస్కృతి నుంచి మహానుభావులే గురువులు. మరి అంతటి స్థానంలో ఉన్న వీళ్ళు ఆ 25 ఏళ్ల గ్యాప్ ఇంత మార్పు వచ్చిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉంటున్నాం కాబట్టి ఆ సంస్కృతిని కొనసాగించాలంటే చాలా కష్టంగా ఉంది. ఎంత ఉందంటే, ఎంత ప్రభావం ఉందంటే ఒక పిచ్చోడ్లాగా చూస్తారు. ఈ విషయాలు చెప్తే పిచ్చోడ్లాగా చూస్తారు. ఇలా కొనసాగితే ఎంత ప్రమాదం ఉంటుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి గొప్ప మహానుభావుల్ని పిలిచి ఆ గొప్ప సంస్కృతిని మరి తీసుకురావడం చాలా సంతోషం. కనీసం ఇది వెళ్ళి చాలా మంది తెలుసుకుని పత్రికల రూపంలో ఇంకేదే రూపంగా తెలుసుకుని అరే ఇలాంటి గొప్ప సంస్కృతి ఉంది, ఉపాధ్యాయులు గౌరవించాలా. మీరు చూడండి, ఏ సినిమాలో కూడా గురువుని గౌరవించే సినిమా లేదు. నాకు తెలిసిన వీటిలో వీళ్ళలో ఎవరిని తీసుకున్నా కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటున్నాం. తల్లి మనకు ప్రేమను పంచుతుంది, తండ్రి బాధ్యతను గుర్తు చేస్తాడు. ఆ ఇంటి పట్ల దాదాపుగా మన తల్లిదండ్రులు మన ఇంటి పట్ల, మన ఇంట్లో ఈ విషయాలు ఉంటాయి. కానీ గురువు దగ్గరకు వచ్చేపాటికి సమాజము, ప్రపంచము అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో ఆ సంస్కృతిని నేర్పగలిగిన గొప్ప మహానుభావులు వాళ్ళు. ఒకవైపు సమాజంలో ఎలా ఉండాలి, ఇంకోవైపు పాఠశాలలో ఎలా పనిచేయాలి అనే విషయాలు వాళ్ళు చక్కగా, నాకంటే కూడా ఈ సమావేశము మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ మీరు ప్రస్తావన చేస్తే బాగుంటుంది. మరి తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఏదో అందరూ తెలిసిన ఉన్నారు, చాలా సంతోషం. మరి కిషోర్ కొంత అప్పుడప్పుడు కిషోర్ కానీ మరి డాక్టర్ అశోక్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాము, మరి అందరు రాగలుగుతారు లేదని. కానీ వాళ్ళ అంచనాలకు మించి చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫంక్షన్. చాలా సంతోషం. మరి నాకు తెలిసిన కొంతమంది, నేను అందరినీ ఇక్కడ చెప్పడానికి కాదు కానీ తెలిసిన కొంతమంది చాలా అద్భుతంగా ఉన్నారన్నమాట. అది చాలా సంతోషం. ఇప్పుడు తల్లిదండ్రులు పుడితేనే ఏం లాభం లేదు, వాడు సమాజంలోకి వెళ్ళి చాలా గొప్పగా జీవించినప్పుడే వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే అప్పుడు సంతోషపడతా ఉంటారు. దైవ సత్యంలో అంతా చెప్పింది కూడా.
మరి అలాంటి దీనిలో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళలో మరి నాకు ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు, ఈ పాఠశాల ఎంటర్ అయినప్పుడు కిషోర్ బాగా దగ్గరగా, అంటే ఏంటి, అతను తొందరగా ఐడెంటిఫై చేసేటువంటి వ్యక్తి, ఐడెంటిఫై కాగల వ్యక్తిత్వం. అప్పుడు ఎన్ఎస్వై లీడర్గా ఉంటూ తను మనోభావాలను పంచుకునేవాడు అనమాట. సో అతను అంచెలంచెలుగా అలా ఎదిగి రావటం. తర్వాత డాక్టర్ అశోక్ గారు నాకు దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి పరిచయం అయినారు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే కూడా చాలా వినమ్ర భావం అన్నమాట, చాలా వినయమైనటువంటి భావంతో సమాజంగా మంచి వ్యక్తిత్వం అయింది. అటు సేవ చేస్తూ ఇటు పాఠశాల వైపు కానీ సమాజానికి కానీ చక్కటి సేవలు అందిస్తున్నటువంటి మహానుభావుడు. ఆయనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అటు బెంగళూరులో కానీ వెళ్ళి సెటిల్ కావడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రాంతంలో నేను సేవ చేయాలి, ఈ ప్రాంతంలో నువ్వు సేవ చేయాలని ఒక భావన వాళ్ళ ఫాదర్ కూడా ఉండటం వల్ల ఇక్కడే సెటిల్ అయ్యి ప్రస్తుతానికి ఒక దేవాలయం లాంటి ఆడిట్ వర్క్ చేయటం నిజంగా కూడా చాలా మార్గదర్శకం. మీకు కావాలంటే కూడా నేనున్నాను, నేను చూసుకుంటాను అనేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అట్లాంటి వ్యక్తిత్వం ఉంటే చాలు, ఈ పాఠశాలన్నీ కూడా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు అన్నమాట. అలాంటి మరి రాజగోపాల్ సారు నాతో పాటు ఉండటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీ బ్యాచ్ వాళ్ళు ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు అందించడం అనేది సమాజానికి నేను చాలా గొప్పగా చెప్తున్నాను మీ ఈ విషయంగా. మరి తర్వాత నిరంజన్ మా పక్క ఊర్లోనే ఉండేవాడు. మరి మేమందరము కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అప్పుడు అంతా కూడా తన విజన్ గురించి నాకు తెలియదు, కానీ బాగా ఆడుకునే వాళ్ళం. ఆ టైంలో తను సడన్ గా డిసప్పేర్ అయిపోయినారు అనమాట. అయిపోతే తర్వాత చెప్పారు ఇట్లా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నౌ హీ సిఐ. తనకు కూడా మంచి భావాలు ఉంటూ, ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ భావాలు షేర్ చేసుకుంటూ, సామాజిక దృక్పథం ఉంటూ హెల్ప్ చేయాలనే ఒక మంచి నేచర్. ఉద్యోగమని కాదు, చాలా మంది ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు దిస్. ఏదైనా ప్రోగ్రామ్ గురించి ఎంతో మంది కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మా డాక్టర్ రాంబాబు గారు, సో ఆయన మేము ఎప్పుడు ఇన్వైట్ చేసినా కూడా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు ఉంటే పిల్లలకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మా ఊరి వరకు వచ్చి మెడికల్ క్యాంప్స్లో అంతా కూడా చాలా చక్కగా సాయం చేస్తూ, సజెషన్స్ ఇస్తూ, మరి గేమ్స్ జరిగినప్పుడంతా కూడా ఇక్కడికి వస్తూ అంత ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో వన్స్ అగైన్ మరి మీరందరూ వచ్చినందుకు, మీ సమాజ సేవ దృక్పథాన్ని తీసుకెళ్తున్నందుకు మరి ఈ పాఠశాల తరఫున, మరి మా ఉపాధ్యాయుల తరఫున నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఉద్దేశము దాదాపుగా 35 to 40 years లైఫ్లో కూడా మరీ గుర్తుండేట్టుగా, ప్రతిరోజు ఒక్కసారైనా గుర్తు పెట్టుకునేట్టుగా మరి చక్కగా బోధించి మార్పు తీసుకురాగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు. మరి డ్రామా అంటేనే గుర్తొచ్చేటువంటి గొప్ప మరి గురువులు మరి తిప్పన గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని సవినయంగా కోరుకుంటున్నాను. ఉంది. ప్రియమైనటువంటి విద్యార్థులారా, భావి భారత పౌరాలారా అని ఇంతకుముందు ఎప్పుడో డైలాగ్ చెప్పేవాడిని. ఇప్పుడు జయమాల పడిపోతున్నాను. ప్రియమైన విద్యార్థులు అన్నలా, భావి భారత పౌరులారా అన్నలా అసలు కాకుండా, ఎందుకంటే 15 ఏళ్ళప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ మీరు ఇప్పుడు 27 సంవత్సరాలు. అప్పుడు పిల్లలు కలవాలి. ఆ తర్వాత భావి భారత పౌరులు కాదు, అప్పుడు డైలాగ్ అది. ఇప్పుడు చూస్తే ఉత్తమ పౌరులారా అనే ఎప్పుడల్లా చెప్పలేదు. ఈ సందర్భంలో నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. మొదటిగా అంత కూడా సంక్షిప్తంగా చెప్పారు. ఒకసారి 12th క్లాస్ స్పాట్ వైలేషన్కి నేను అటెండ్ అయినా. పేపర్లు దిద్దేదానికి ఇంకేమి కాదు. అక్కడ స్టూడెంట్స్ యొక్క పేపర్లు దిద్దుతూ ఉన్నాను తెలుగు. ఆ జవాబులో లాస్ట్ అంతా అయిపోయింది. ఆ పిల్లవాడు ఏం రాశాడంటే అన్నీ కూడా అరుసులు మాత్రం అన్ని అరుసులు పెట్టినారు. అరుసులు అంటే మనం సున్నులు అరుసులు అంటాం. ఇవి మామూలుగా టెక్స్ట్ బుక్లు అరుసులు కూడా ఉంటాయి. మామూలుగా అరుసులకు చాలా ఇష్టం ఉంది. అంటే దాన్ని గ్రామీణ ముఖ్యాలు చెప్పినట్లయితే లాస్ట్లో 3 వరుసలు అరుసులు పెట్టినాడు ఆయన. తర్వాత కింద ఒక గమనిక అని హెడ్డింగ్ రాశాడు. ఏమిటప్ప అంటే సార్ మర్చిపోయినాను అరుసులు పెట్టేది.
అంతా సుమారుగా ఒక 15 పేజీలు పేరు రాశాడు. అసలు రాసినాను, అరసులు పెట్టేది మర్చిపోయినాను. మీకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అరసులు మీరే పెట్టుకోండి, మాత్రం వేయండి అని చెప్పేసి. అంటే ఆనాడు మా కాలంలో ఆ తెలుగు భాషతో పాటు అరసనలు కూడా అక్కడ నేర్పించే ఒక పద్ధతి అనమాట గ్రామీణ ముఖ్యంగా చెప్పినట్టయితే. కాబట్టి తాజ్మహల్ వెనక కూలీలు ఉంటారు, పూలదండ వెనక పూల కుట్టేవాడు ఉంటాడు, విద్యార్థులు తర్వాత తల్లిదండ్రులు కూడా ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయులు వెనుకున్నారు కనుక, తల్లిదండ్రులు వెనుకున్నారు కనుక మీ జీవితం ఇప్పుడు దాజ్యాల్యమానంగా వెలుగుతుంది. అప్పుడంతా కూడా ఏదో రకంగా ఒక తేనె గాలి పట్టమలాగా బాధరా బందీలు అనేటువంటి కాలం అది మీది. అది సీతాగోగు చిలకల్లాగా విహారం చేస్తూ చిట్టూరికి మరి ఈ బాధ్యతకు తిరిగినటువంటి ఒక మీరు యజమానులుగా ఇప్పుడు స్థిరపడి ఉన్నారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. చాలా సంతోషం అవుతుంది మీ అందరి మధ్య మేమంతా ఉన్నందుకు. డాక్టర్లు ఉన్నారు, అయినారు, తర్వాత సక్సెస్ అయినారు, తర్వాత ముఖ్యంగా ఉపాధ్యాయులు అయినారు, కొంతమంది స్థిరపడినారు, ఇక్కడే కూడా ఇంజనీర్లు కూడా అయినారు. ఇప్పుడు అంతకంటే మహాభాగ్యం ఏమది మాకు. కాబట్టి మాకందరికి కూడా ఆశ సంపద కంటే స్థితిలో పోవచ్చు అంతా కూడా. ఎక్కడ పోయినా రాజులేని మీరు మాకు ఉన్నత దానం కల్పించారు. ఆ పూల విషయాలు నేను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే చాలా చక్కగా ఒక అవ్యక్తమైనటువంటి ఒక ఆనందాన్ని మేము పొందగలుగుతున్నాం. హై స్కూల్ వారసుడు అశోక్ ఉన్నాడు. కరణ్ హై స్కూల్ అంటే ఇది పాఠశాల. నేను పానశాల కూడా అంటున్నాను. పాన అంటే మామూలుగా మందు అనుకుంటారండి మీరు అట్లే ఉన్నారు. సమాజం మారి ఉండొచ్చు, అందరూ కూడా మారి ఉండొచ్చు. మనుషుల్లో ఉన్నటువంటి మనసు మామూలుగా జీవించేవాడు మనిషి అంటాం, సమాజాన్ని కొనుకొచ్చేవాడిని మహర్షి అంటాం. కాబట్టి ఆ మనిషి భావాలతో ఉంటాం. ఉపాధ్యాయులు చాలా రకాలుగా తండ్రులైనటువంటి హై స్కూల్ స్టాఫ్ ఇది. మేము కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం. ప్రతి బ్యాచ్లో కూడా ఎంత బాగా భయపడుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాకు లభించినారని చూపిస్తే మాకు కూడా ఎంతో గర్వకారణం. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు ఆరికేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకంటే మాకు కావాల్సింది ఏమిటి, ఇప్పుడు ఒక తల్లి యొక్క బాధ్యత కాదండి, ఆ పెద్ద కోచ్ యొక్క బాధ్యత కాదండి. కింద కడుగు పట్టుకోకుంటే దాని బాధ్యత అది. తర్వాత మీ ప్రతిభ, మీ స్వయం కృషి వలన మీరు ప్రయోజకులైనారు. మీ కృషి వలన, మీ ప్రయోజనం వలన పెద్దవాళ్ళైనారు. కాబట్టి అంతా కూడా అపూర్వమైనటువంటి కలయికే ఇది. పూర్వ విద్యార్థులు కాదు, పాత విద్యార్థులు కాదు, అందరూ కూడా ఎంతో ఒక్కొక్క ఉపాధ్యాయుడు వస్తుంటే ఆ రిసీవింగ్ నేచర్ ఉంటే మాకు చాలా సంతోషం కల్పించి అయిందనమాట. సార్ నీకు అర్ధాంగి, నాకు ఇతనికి అర్ధాంగి ఏమైనా వాడు చెప్పింది ఆ గాన మాధుర్యంలో ఇట్లా ఉంటుంది అదంతా కూడా. కాబట్టి విద్యార్థులు కొన్ని పనులు చేస్తూ ఉంటారు అక్కడ, సభమే. కారణం ఏమిటంటే అది ఒక యూత్ అటువంటిది. అందరూ కూడా విద్యార్థులుగా ఉండేటువంటి వాళ్ళు స్థాయికి వచ్చినారు. కాబట్టి అందరూ కూడా అంతో ఇంతో చేసి ఉంటారు. కానీ అవన్నీ కూడా మనకు లెక్కలోకి తీసుకోకూడదు.
ఇవి కూడా రియలైజ్ అయింటారు మీరు కూడా. కాబట్టి ఆనాటి యొక్క విషయాలు అన్ని కూడా సమాజం అనమాట ఏం కాదు అవన్నీ కూడా. ఎందుకంటే అది ఎట్లా సమర్పించారంటే నిజమే కాబట్టి పాపం వాడు 50లో మా రాసించాడు, కానీ నిజంగా వాడు ఆమెను తీసుకొని పోయితాడులే అని నేను చెప్పినాను. పిల్లవాడిని నేను సమర్థించినాను. వాడు కింద వాడు ఏం ఫీల్ కాకుండా నేను పిల్లవాడిని నిజమేరా నువ్వు రాసిందే కరెక్ట్, ఆమెను తీసుకొని పోయిన కారణం ఏంటంటే ఫైటింగ్కి వచ్చినటువంటి వారు ఆవును కోసుకొని నిలబడినట్లయితే ఒంటిపై చేసినప్పుడు జారిపోతాడు కదా, ఆవును బాగా వంటించుకొని పోయినట్లయితే వాడు ఏమన్నా రాసేది కూడా కరెక్ట్ అయ్యింది. నిజంగా సమాజంలో శాంతి పుట్టినటువంటి దేశం అనేది అంతా కూడా ఇక్కడ సమాజమైనారు. మరి కావచ్చు